హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ లైక్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, దీంతో పాటు ఆ కాలేజ్లో ఎంత ఇంటేక్ ఉంది, ఇక దీంతో పాటు ఎన్ని సీట్స్ ఫార్మా డీకి, ఎన్ని సీట్స్ బి ఫార్మసీకి ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుందండి. సో ఇండివిజువల్ కాలేజ్కి ఎలా తెలుసుకోవాలి, సో అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇక దీని కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజ్ ఫీజు ఎంత పడుతుంది ఇయర్లీ, అదేవిధంగా బి ఫార్మసీకి ఎంత సీట్ పడుతుంది, ఫార్మాటిక్ సీట్ ఎంత పడుతుంది అని చెప్పేసి కంప్లీట్గా అయితే ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మీరు కాలేజ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయినట్లయితే మీరు ఈ యొక్క ఫార్మసీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న ఏ కాలేజీకి సంబంధించినా సరే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోగలరు అనమాట. ఓకే, సో లేట్ చెప్పిన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్స్ మీకు అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటారండి. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అని చెప్పేసి మీకు ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. చిన్న అనౌన్స్మెంట్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ కాలేజెస్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ కాలేజెస్ చూపిస్తుంది, కాలేజ్ యొక్క నేము, కాలేజ్ యొక్క కోడ్, కాలేజ్ ఎక్కడుంది, కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది, కాలేజ్ యొక్క రీజియన్ ఏంటి, కాలేజ్ టైప్ ప్రైవేట్ యూనివర్సిటీయా, సెల్ఫ్ ఫైనాన్స్డా, మైనారిటీయా కాదా, కో ఎడ్యుకేషనా కాదా అని చెప్పేసి కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ టాప్ 10 కాలేజెస్ కాకుండా మీరు మీ ఓన్గా కూడా ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏసీపీఎస్ అని కొట్టాను అనుకోండి, ఫస్ట్ రోలో ఉంది కదా. సో ఓకేనా, సో సిస్టమ్లో అయితే చూసారు కదా ఏసీపీఎస్ అని చెప్పేసి ఇందాకలా ఏ సెర్చ్ రిజల్ట్స్ లేకుండా ఉన్న ఇండివిజువల్ కాలేజ్ అయితే వస్తుంది. సో అదేనే కాదండి, మీకు నచ్చిన కాలేజ్లో మీరు కొట్టుకోవచ్చు అనమాట. మీరు నచ్చిన కాలేజ్ పేరు కొట్టిన తర్వాత ఈ సెర్చ్లోని సో మీరు ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఇలా కాదు, చెప్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ దీంతో పాటే ఇక్కడ ఏసీపీఎస్ ఉంది కదా, సో ఈ యొక్క కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పింక్ కలర్లో హైలైట్ అవుతుంది కదా, ఈ యొక్క కోడ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కాలేజీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాలేజ్ కోడ్ అయితే వస్తుంది, వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ కోడ్ మాత్రమే అడుగుతారు. కాలేజ్ ఫుల్ నేమ్ కూడా మీకు వస్తుంది. ఇది మీకు సిస్టమ్లో అయితే క్లారిటీగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. కాలేజ్ కో ఎడ్యుకేషన్ కాదా, కాలేజ్ యొక్క మైనారిటీ స్టేటస్ అంటే ఇది క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మాత్రమేనా లేకపోతే లేదా అని చెప్పేసి ఉంటుంది. రీజియన్ ఉంటుంది, ఏ రీజియన్ కింద వస్తుందా, ఎస్వి రీజియన్ కింద వస్తుంది అని చెప్పేసి రీజియన్ కూడా మెన్షన్ చేస్తారు. కాలేజ్ టైప్ ఏంటి, ప్రైవేటా, గవర్నమెంటా, సెల్ఫ్ ఫైనాన్స్డా ఏంటి అని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారు. ఇక అడ్రస్ ఆఫ్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్రస్ తెలియాలనుకున్నట్లయితే ఇక్కడ అడ్రస్, పిన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారండి. కాలేజ్ ఎక్కడ ఉంటుంది, ఓకేనా, సో కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, బాయ్స్కి ఉందా, గర్ల్స్కి ఉందా లేదా చూపిస్తారు. దీంతో పాటు ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, డిస్టిక్ ఏ డిస్టిక్లో ఉంది, ఇక్కడ ఈజీ అంటే ఈస్ట్ గోదావరి అండి, కాకినాడకి కే అని చెప్పేసి సో కేకేడి ఆ విధంగా అయితే వస్తాయి అనమాట. సో మీ డిస్టిక్ సంబంధించి డిస్టిక్ కోడ్ కూడా అక్కడ ఉంటుంది. ఇక దీంతో పాటే ఈ యొక్క కాలేజీలకు సంబంధించి ఇంటేక్ ఏ విధంగా ఉందని చెప్పేసి క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అండి. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మాడి లేకపోతే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అయితే అంటాం కదా. సో ఆ ఇంటేక్ అనమాట. ఇక్కడ కన్వేర్ కోటా సీట్లు అయితే మాత్రం వీళ్ళు 13 సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక దీంతో పాటే ఫార్మాడీకి మీకు కోర్స్ ఫీజు ఎంత అవుతుంది ఇయర్లీ అని చెప్పేసి చూసుకున్నట్లయితే 38,000 అయితే అవుతుంది. సో మీకు ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఫీజు రింబర్స్మెంట్ కింద అయితే పడుతుంది అనమాట, కన్వేర్ కోటా సీట్స్ కింద అయితే మీరు వెళ్ళినట్లయితే. ఓకేనా, దీంతో పాటు ఈ కౌన్సిలింగ్లోనే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. సో ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా అయితే ప్రొవైడ్ చేశారు. పిడిబి అంటే ఫార్మా డి అని అర్థం, పిహెచ్బి అంటే బి ఫార్మసీ అని అర్థం. ఓకే, చూసారు కదా, బి ఫార్మసీ. బైపీసీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయనుకున్నట్లయితే 40 సీట్స్ అయితే ఉన్నాయండి. ఈ యొక్క కౌన్సిలింగ్లో కోర్స్ చేయడానికి మీకు
ఇయర్లీ 62,400 రూపీస్ అయితే ఈ కాలేజ్ వల్ల అయితే అవుతుందన్నమాట. ఇక్కడ కిందన కొన్ని టర్మ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏంటి అని చెప్పేసి కంప్లీట్‌గా. సో, జీఓ షార్ట్ కట్స్‌ని ప్రొవైడ్ చేశారన్నమాట. ఓయూ అంటే ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ, ఏయూ రీజియనా, ఇక ఎస్‌వియు రీజియనా, ఎస్‌డబ్ల్యూ అని అడుగుతున్నారు. సో, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చనమాట. మొత్తం ఈ విధంగా ఎవ్రీ ఇండివిడ్యువల్ కాలేజ్ ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ పేరు దొరకలేదనుకోండి, ఈ సెర్చ్‌లోకెళ్ళి మీకు నచ్చిన కాలేజ్ పేరు కొట్టినట్లయితే ఆ కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ యొక్క కోడ్ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు కాలేజ్ యొక్క సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధమైన రిజల్ట్స్ అయితే ప్రతి కాలేజ్‌కి సంబంధించి వస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక దీంతో పాటే ఇంకా కాలేజ్‌లున్నాయి కదా! ఇక్కడ మీరు 2, 3, 4 అని జెప్పేసి చివరి పేజ్ వరకు 12థ్ పేజ్ వరకు కూడా ఎళ్ళొచ్చండి. కంప్లీట్‌గా మీకు 115 కాలేజెస్ అయితే మాత్రం ఈ యొక్క కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. మొత్తం మనకి 130 కాలేజెస్ ఎంతో ఉన్నాయి కదా! సో, ఇవి 150 కాలేజెస్ వరకు కూడా పర్మిషన్స్ అయితే వచ్చి ఫస్ట్ ఫేజ్ ఏపీ ఎంసెట్ బి ఫార్మసీ, ఫార్మా-డి కౌన్సెలింగ్‌లో అయితే మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే. ఇక దీంతో పాటే మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు మొత్తం ఒకటే పీడిఎఫ్‌లో కావాలనుకున్నట్లయితే ఇక్కడ పైన షో బటన్ ఉంది కదా! ఇక్కడ 100 మీద క్లిక్ చేయండి. సో, అప్పుడు మీకు రెండే 2 పేజీల్లో మొత్తం అన్ని కాలేజీలకు సంబంధించి డేటా అయితే ఇక్కడ ప్రొవైడ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, చూస్తారు కదా! మొత్తం 73 కాలేజెస్ ఒక వెబ్ పేజ్, 15 కాలేజెస్ ఒక పేజ్. సో, ప్రతి ఇండివిడ్యువల్ కాలేజ్‌కి సంబంధించి హోంవర్క్ చేయండి. హోంవర్క్ అంటే ఇక మీరు కాలేజ్‌లో వచ్చిన హోంవర్క్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఇండివిడ్యువల్ కాలేజ్‌లో సీట్స్ ఎన్నున్నాయి. అది ఏ కాలేజ్‌లో సీట్స్ ఉంది. ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు నాకొచ్చితే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందా? అది కో ఎడ్యుకేషనా కాదా? అది మైనారిటీ కింద వస్తుందా? అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇక దీంతో పాటే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే మాత్రం పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ చూస్తారు కదా! డైరెక్ట్ పీడిఎఫ్ అయితే ఉంది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఈ యొక్క పీడిఎఫ్‌లో ఏంటంటే మీకు కంప్లీట్‌గా కాలేజ్ వైస్ అదే విధంగా కోర్స్ వైస్ అంటే బి ఫార్మసీకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు. ఫార్మసీకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి క్లారిటీగా అయితే పీడిఎఫ్‌లో అయితే ఇచ్చింది. పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుందండి. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసీపీఎస్ కాలేజ్ అయితే ఎంచుకున్నారు కదా! ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పేసి. ఈ కాలేజ్‌లోని మీకు కాస్ట్ వైస్ కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. ఇక్కడ కాస్ట్ వైస్ కట్ ఆఫ్ పీడీబీ అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పీడీబీ అంటే నేను మీకేం చెప్పాను? ఫార్మా-డి అని జెప్పాను. సో, ఫార్మా-డికి ఓసీ బాయ్స్‌కి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ లేకపోతే ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 16,216 అనమాట. ఓకేనా? సో, తర్వాత ఓసీ గర్ల్స్‌కొచ్చేసరికి పీడీబీ అంటే ఫార్మా-డికి 16,216 ఉంది. సో, ఎస్సీ బాయ్స్‌కొచ్చేసరికి 20,480 ర్యాంక్ ఏపీ ఎంసెట్ ర్యాంకు కోసం చెప్తున్నాను. సో, ఓకే. ఇక్కడ పీహెచ్‌బీ అయితే ఉందండి. సో, అదే విధంగా ఈ కోర్సులనే కాదు. మీకు ఇంకా రకరకాల కోర్సులైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఏంటంటే మొత్తం అన్ని కోర్సులకు సంబంధించి ఇలా ఎవ్రీ ఇండివిడ్యువల్ కోర్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో, ఇదండి. ఈ విధంగా అయితే మీరు కంప్లీట్‌గా అయితే ఈ యొక్క కౌన్సెలింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేసి కాలేజ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చేసరికి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! రిజిస్ట్రేషన్ డేట్స్ గానివ్వండి, ఏ ఒక అంటే మనకి ఏ కోర్సులు ఈ యొక్క కౌన్సెలింగ్‌లో ఉంటున్నాయి. ఎంపీసీ వాళ్ళకి వెబ్‌సైట్ లింకు, బైపీసీ వాళ్ళకి వెబ్‌సైట్ లింకు, ఎంపీసీ వాళ్ళ డేట్సు, బైపీసీ వాళ్ళ హెల్ప్‌లైన్ సెంటర్స్, ఎంపీసీ వాళ్ళ హెల్ప్‌లైన్ సెంటర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, కొన్ని డౌట్స్ కూడా అయితే ఉంటాయండి. సో, అడుగుతూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా మనకు క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, అందరూ కూడా ఎవరు కూడా ఇలాంటి టెలిగ్రామ్ ఛానెల్ ఉండి కూడా మీరు జాయిన్ అవ్వకపోయినట్లయితే కౌన్సెలింగ్‌లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోయిన వాళ్ళైతే అయిపోతారు. సో, ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వమని చెప్పి మీ అందరికీ సజెషన్ అయితే చేస్తానండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ అని చెప్పి అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియో అయితే కాసేపట్లో మీ కళ్ళ ముందు రాబోతుంది. అది కూడా చూడడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. చెప్తున్నా కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటేనే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ కళ్ళ ముందుకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.